హలో అండి, అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? అందరూ ఆరోగ్యంగా, క్షేమంగా, సంతోషంగా బాగుండాలి అని మనస్ఫూర్తిగా మనందరి తరపున అమ్మవారిని వేడుకుంటున్నానండి. మీ అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్, కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, సపోర్టు చేయండి. అలాగే నన్ను సపోర్టు చేస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు. ప్రతిరోజులాగా ఈరోజు కూడా మనం బాబాగారి నుండి ఒక మంచి సందేశాన్ని తెలుసుకుందాం. బాబాగారు చెప్పేటువంటి మాటలు ఎప్పుడూ కూడా మన హృదయంలో మననం చేసుకుంటూ ఉండాలి. ఎందుకంటే అవి సద్గురువు వాక్కులు. మన జీవితాన్ని చక్కగా నడిపించి భగవంతుడి సన్నిధికి సంతోషంగా చేర్చగలిగేటువంటి గురువాక్కులను భక్తి శ్రద్ధలతో వినడానికి ప్రయత్నం చేయండి. అలాగే బాబాగారి పాదాలను నమస్కరించుకొని మన కష్టమంతా కూడా బాబాగారితో చెప్పుకుంటే ఆయన తప్పకుండా మన బాధలను తొలగిస్తారు. బాబాగారు ఎప్పుడూ కూడా మనతోనే ఉంటారు, మనం ముందే ఉంటారు. మనం బాబాగారిని పొగుడుతూ ఉన్నా తిడుతూ ఉన్నా కానీ బాబాగారు మాత్రం ఏ కోపము లేకుండా మనల్ని నిరంతరము ప్రేమిస్తూ ఉండే సమర్థ సద్గురువులు. కనుక బాబాగారి పైన భక్తితో మనస్ఫూర్తిగా బాబాగారి మాటలను వినడానికి, ఆచరించడానికి ప్రయత్నం చేయండి. ఇప్పుడు బాబాగారి మాటలను తెలుసుకుందాము. తల్లి, నీకు త్వరలో నువ్వు కోరినట్లుగా ఒక మంచి అవకాశం కల్పిస్తాను. తల్లి, కొంతమందికి నువ్వు ఎంతగా చెప్పినా, ఎన్ని రకాలుగా బుజ్జగించి చెప్పినా వాళ్ళు మారరు. అలా నీ వాళ్ళల్లో మార్పు కోసం నువ్వు ఇంకా కొంతకాలం ఎదురు చూడవలసి ఉన్నది. బిడ్డ, నువ్వు అనుకునే ఆ మంచి మార్పు ఖచ్చితంగా తప్పకుండా వస్తుంది. ప్రతి సమస్య నాకు తెలుసు. వాటిని ఎలా సరిచేయాలో అది కూడా నేను చేస్తాను. ప్రతి వాళ్లకు మారడానికి సమయం ఇవ్వాలి కదా. అప్పటి వరకు నువ్వు కొంత క్షమాగుణంతో ప్రవర్తించు తల్లి. మరీ ముఖ్యంగా ధనం విషయంలో చాలామంది వారి మాట చెల్లాలి అని కోరుకుంటారు. ఇంటి ఇల్లాలు కానీ, మంచివాళ్ళు చెప్పే మాటలు కానీ అసలు వినడానికి ఏమాత్రం కూడా వాళ్ళు ఇష్టపడరు. ఇలాంటి వాళ్లకు వాస్తవం తెలిసేలా చెయ్యాలి. ఆ తగు రీతిలో సమాధానం చెప్పాలి. నువ్వు ఆ పనిని తప్పకుండా చెయ్యగలవని నాకు తెలుసు. అలాంటి అవకాశం నేను నీకు త్వరలోనే కలిగించబోతున్నాను. సాయి నీకు సదా తోడుగా ఉంటారు అన్న విషయాన్ని గుర్తుపెట్టుకో. త్వరలో నీ కుటుంబంలో రాబోతున్న ఆ మంచి మార్పు కోసం నీ ప్రయత్నాన్నైతే నువ్వు ఆపవద్దు. నీ ప్రయత్నమేదో నువ్వు చెయ్యి. నేను ఏం చెయ్యాలో అది చేస్తాను. నీ మాటకు విలువ పెరిగి నీకు గౌరవం పెరిగేటట్లుగా నేను చెయ్యబోతున్నాను. కనుక సంతోషమైన ఆ మాటలు వినడం కోసం ఆసక్తితో నిరంతరము నీ కుటుంబం కోసం ప్రయత్నం చేస్తూ ఉండు. మంచి మార్పును నువ్వు త్వరలో చూడబోతున్నావు అని బాబాగారు ఒక మంచి సందేశాన్ని మనకి అనుగ్రహించారు. మన సాయి తండ్రి చెప్పిన ఈ మాటలలోని పరమసత్యాన్ని ఒక చిన్న కథ రూపంలో బాబాగారి అనుగ్రహంతో తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాము. పూర్వం ఒకప్పుడు ఒక గ్రామంలో రాజయ్య అనే వడ్డీ వ్యాపారి ఉండేవాడు. రాజయ్య పుట్టుకతోనే చాలా గొప్ప ధనవంతుడు. అతనికి వేల కొద్దీ పంట భూములు ఉన్నాయి, వందల కొద్దీ పాడి పశువులు ఉన్నాయి. అతనికి సిరి సంపదలకు లోటే లేదు. అయితే రాజయ్య పరమ పిసినారి. అతను పిల్లికి బిచ్చం పెట్టి ఎరుగడు. ఎంగిలి చేత్తో కాకిని తోలేవాడు కాదు. అటువైపు ఎవరైనా యాచకులు వచ్చినా, సాధువులు వచ్చినా, సన్యాసులు వచ్చినా వారిని చెడామడా తిట్టేవాడు. అటువైపు మరి ఎవరూ రాకుండా చేసేవాడు. అయితే అతని పొలంలోని పనులు చేయటానికి, అతని పశువులను చూసుకోవడానికి అతనికి చాలామంది పనివాళ్ళు అవసరం. 10 మంది పనిని ఒక్కరి చేతే చేయించేవాడు. ఆ ఒక్కరికి కూడా సరిగ్గా అన్నం పెట్టేవాడు కాదు. వాళ్లకు డబ్బులు కూడా ఇచ్చేవాడు కాదు. ఎవరైనా ఆపదలో ఉండి అతని దగ్గర ధనం తీసుకుంటే ఆ ధనాన్ని వడ్డీల రూపంలో తిరిగి తీసుకోవడం కోసం వాళ్ల చేత వెట్టి చాకిరీ చేయించుకునేవాడు రాజయ్య. దగ్గర తీసుకున్న ధనం చెల్లబెట్టడం కోసం వాళ్లతో వెట్టి చాకిరీ చేయించుకునేవాడు. వాళ్లకు సరిగ్గా అన్నం కూడా పెట్టేవాడు కాదు. ఒక్క పైసా ధనం కూడా తిరిగి పనిచేసినందుకు ఇచ్చేవాడు కాదు. దీని వలన తెలిసి ఆ ఊళ్ళోని వారే కాకుండా చుట్టుపక్కల ఊళ్ళల్లో వాళ్ళు కూడా రాజయ్య ఇంటి వైపు రావడమే మానేశారు. రాజయ్య భార్య భ్రమరాంబ చాలా మంచి ఇల్లాలు.
భ్రమరాంబ చూసేందుకు చాలా చక్కటి అమ్మాయి, తెలివైన అమ్మాయి, అణుకువగా ఉన్న అమ్మాయి. అటువంటి అమ్మాయి అయితేనే తన కొడుక్కి సరిగ్గా సరిపోతుంది అని భావించిన రాజయ్య తండ్రి కానీ కట్నం ఆశించకుండా రాజయ్యకు బ్రహ్మరాంబనిచ్చి వివాహం జరిపించాడు. వాళ్లకు కలిగిన సంతానం రాజయ్య పిసినిగొట్టుతనాన్ని భరించలేక ఎవరి దారిన వాళ్ళు వేరే ఊళ్ళు వెళ్ళిపోయి బ్రతుకుతున్నారు. ఇంట్లో భ్రమరాంబ రాజయ్య మాత్రమే ఉండేవారు. రాజయ్య చేసే పిసినిగొట్టి పనులతో పనివాళ్ళు ఎవరు దొరక్క భ్రమరాంబ చాలా బాధపడుతూ ఉండేది. ఎన్నోసార్లు అటువంటి పిసినిగొట్టు వేషాలు మానేయమని భర్తకు నయాన భయాన నచ్చజెప్పేది. కానీ రాజయ్య మాత్రం భార్య మాటలు ఏమాత్రం పట్టించుకునేవాడు కాదు. ఇంట్లో ఉండి పని చేసుకునే ఆడవాళ్లకు డబ్బు విలువ ఏం తెలుస్తుంది? తిని తినక రూపాయి కూడబెట్టడం వల్లే ఈనాడు తను అన్ని వేల ఎకరాలకు ఆసామి అయ్యాడు అని ఎంతో ఘనంగా చెప్పుకునేవాడు రాజయ్య. ఇలా కాలం గడుస్తూ ఉన్నది. రాజయ్యకున్నటువంటి వేల ఎకరాల పొలం, వందల కొద్ది పశువులకు చాలామంది పనివాళ్ళు అవసరం. రాజయ్య విషయం తెలిసిన ఎవరూ కూడా అక్కడ ఎక్కువ కాలం పని చేయలేకపోయేవారు. దానివలన రాజయ్యకున్నటువంటి పొలాలన్నీ కూడా ఎండిపోయి బీడు భూములుగా మారిపోతున్నాయి. పాలు పితికేవాళ్ళు లేక పశువులు కూడా అనారోగ్యంతో బాధపడుతున్నాయి. ఒట్టిపోయిన గొడ్లు సంగతి ఇంకా చెప్పనక్కర్లేదు. రాజయ్యకు ఎవరైనా ఒక మంచి పనివాడు, డబ్బులు అడగని వాడు దొరికితే బాగుంటుంది కదా అని అటువంటి పనివాడి కోసం రాజయ్య చాలా తీవ్రంగా వెతకసాగాడు. కానీ మనుషులెవరూ అలా చెయ్యలేరు. ఆ విషయం రాజయ్యకు బాగా తెలుసు. ఎవరైనా సరే రాజయ్య కనీసం అంత అన్నమైనా పెడతాడేమోనని ఆశపడి వచ్చేవాళ్ళు. వాళ్ళు ఒక 10-15 రోజులు ఉండగానే రాజయ్య పెట్టే బాధలు భరించలేక ఏ రాత్రి వేళో వాళ్ళ దారిన వాళ్ళు వెళ్ళిపోయేవాళ్ళు. ఇలా ఉండగా ఒక రోజున ఆ ఊరు నుండి 10 ఆమడల దూరంలో ఉన్న మరొక ఊరికి ఒక మునీశ్వరుడు వచ్చాడు. అతను ఎవరు ఏవి అడిగినా కానీ కాదు అనకుండా వాళ్లకు ఆ సహాయం చేస్తున్నాడు. ఎంతోమంది సంతానం లేని వాళ్లకు చక్కటి సంతానం కలిగే మంచి మంత్రాన్ని చెబుతున్నాడు. ఆర్థిక ఇబ్బందులతో బాధపడే వాళ్లకున్న డబ్బు కష్టాలు తొలగిపోయే మంత్రాన్ని చెబుతున్నాడు. అనారోగ్యంతో బాధపడుతున్న వాళ్లకు జలాన్ని మంత్రించి ఇస్తుంటే వాళ్ళు చక్కగా ఆరోగ్యవంతులవుతున్నారు. ఈ విషయాలన్నీ కూడా రాజయ్యకు తెలియడంతో రాజయ్యకు ఒక ఆశ మొదలైంది. ఎలాగైనా ఆ మునీశ్వరుణ్ణి కలుసుకొని తన కష్టాలు చెప్పుకుంటే తన కష్టాలు తొలగిపోయి తను బాగుండే మార్గం ఏదైనా చెబుతాడేమో అన్న ఆశతో ఆ రోజు పొద్దున పూటే భార్యకు ఇంట్లో చెప్పి ఆ మునీశ్వరుడి దగ్గరికి వెళ్ళాడు రాజయ్య. రాజయ్య మునీశ్వరుణ్ణి చేరుకొని తన కష్టాలన్నీ కూడా చెప్పుకొని తన పొలాలు బీడైపోతున్నాయని, పశువుల సంపద పాడైపోతుందని, దానికి ఏదైనా ఒక ఉపాయం చెప్పమని మునీశ్వరుణ్ణి పదే అడిగాడు. మునీశ్వరుడు రాజయ్య చెప్పిన మాటలన్నీ విన్నాడు. ఆయనకు రాజయ్య తీరు తెన్ను బాగా అర్థమైంది. అప్పుడు ఆ మునీశ్వరుడు రాజయ్యతో, రాజయ్య, నీ పరిస్థితి నాకు అర్థమైంది. నువ్వు కోరుకున్నట్లుగా చేయగలగడం మనుషులకు సాధ్యం కాదు. నేను నీకు ఒక మంత్రాన్ని చెబుతాను, నువ్వు ఆ మంత్రాన్ని పఠించు. తరువాత జరిగే అద్భుతం నీకు చాలా ఆనందం కలిగిస్తుంది అంటూ మునీశ్వరుడు రాజయ్యకు రహస్యంగా ఒక మంత్రాన్ని చెప్పాడు. మునీశ్వరుడు అలా చెప్పగానే రాజయ్యకు చాలా సంతోషం కలిగింది. మునీశ్వరుడి దగ్గర సెలవు తీసుకొని ఇంటికి వచ్చాడు రాజయ్య. మరునాడు పొద్దున్నే స్నానం చేసి మునీశ్వరుడు చెప్పినటువంటి మంత్రాన్ని ఆయన చెప్పినట్లుగానే 1116 సార్లు చక్కగా భక్తిగా పఠించాడు. అలా రాజయ్య మంత్రపఠనం పూర్తి కాగానే అకస్మాత్తుగా అతని ముందు ఒక పెద్ద ఆకారం ప్రత్యక్షమైంది. ఆ ఆకారం రాజయ్యను చూస్తూ, రాజయ్య, నేను బ్రహ్మరాక్షసుడను. నీ మంత్రం వల్ల నేను ఇలా తయారయ్యాను. నేను నీకు బానిసను. నువ్వు ఏ పని చెప్పినా కాదనకుండా చేస్తాను. అదే నా పని అన్నాడు బ్రహ్మరాక్షసుడు. బ్రహ్మరాక్షసుడి మాటలు విన్న రాజయ్య మనస్సులోనే సంతోషపడుతూ, పని చేస్తావు సరే, కానీ నువ్వు పని చేసినందుకు నేను నీకు ఒక్క పైసా కూడా చెల్లించుకోలేను. ఆ విషయాన్ని నువ్వు గుర్తుపెట్టుకోవాలి అని పలికాడు బ్రహ్మరాక్షసుడితో రాజయ్య. ఆ మాటలకు బ్రహ్మరాక్షసుడు పకపక నవ్వుతూ, రాజయ్య, నువ్వు నాకు ఒక్క పైసా కూడా ఇవ్వవలసిన అవసరం లేదు. నువ్వు ఏ పని చెప్పినా కాదు అనకుండా నేను చేస్తాను. ఎప్పుడైనా నాకు ఆకలి వేస్తే నువ్వు నాకు భోజనం పెట్టవలసి ఉంటుంది. మరొక ముఖ్యమైన విషయం ఏమిటంటే, నువ్వు నాకు పని చెప్పలేని నాడు నేనే నిన్ను తినేస్తాను. అంటే నేను నిన్ను మింగేస్తాను. ఈ విషయాన్ని నువ్వు కూడా బాగా గుర్తుపెట్టుకో అన్నాడు బ్రహ్మరాక్షసుడు.
అయితే రాజయ్య తన మనసులో ఇలా అనుకున్నాడు, నేను పని చెప్పలేకపోతే కదా ఈ రాక్షసుడు నన్ను మృంగివేయడం జరిగేది, పనికేమి కరువు, నా ఇల్లంతా కూడా చెయ్యాలే కానీ 1000 మంది మనుషులు చేసిన తరగని పని ఉన్నది, కనుక ఇతడి గురించి నేను భయపడక్కర్లేదు అని మనసులో అనుకొని రాక్షసుడి వైపు తిరిగి చూస్తూ, ముందుగా మన పొలాలకు వెళ్ళు, ఎన్నో సంవత్సరాల నుంచి దుక్కి దున్నేవాళ్ళు లేక మన పొలాలన్నీ బీడు పడిపోయాయి, నువ్వు నాగలితో వాటన్నింటినీ కూడా బాగా లోతుగా దుక్కి దున్ని రా, ఆ తర్వాత ఏం చేయాలో నేను చెబుతాను అంటూ రాక్షసుడికి పని పురమాయించాడు రాజయ్య. తరువాత రాజయ్య బయటకు వచ్చి కాళ్ళు చేతులు కడుక్కొని భార్య భ్రమరాంబ అన్నానికి పిలవడంతో వెళ్ళి అన్నం ముందు కూర్చున్నాడు. ఇంతలో రాక్షసుడు రాజయ్య ముందు ప్రత్యక్షమై, రాజయ్య నువ్వు చెప్పినట్లుగా పొలమంతా కూడా దున్నేశాను, ఇంకిప్పుడు ఏం చెయ్యాలో చెప్పు అని అడిగాడు. రాజయ్యకు నోట మాట రాలేదు. అలా వెళ్ళి ఇలా వచ్చాడే, రావడానికే సమయం పడుతుంది, 3 క్షణాల్లో అన్ని వేల ఎకరాల పొలాన్ని ఎలా దున్నాడు అని మనస్సులో అనుకున్నాడు. పని చెప్పాలి కనుక వెంటనే తేరుకున్న రాజయ్య రాక్షసుడిని చూస్తూ, దుక్కి దున్నగానే పొలం పనులు అయిపోయినట్లు కాదు, నువ్వు వెళ్ళి పొలం అంతా కూడా తడిసేటట్లుగా నీరు పెట్టిరా, మరి పంట ఎలా వేస్తావు అంటూ మేకపోతు గాంభీర్యం ప్రదర్శించి రాజయ్య రాక్షసుడిని ఆజ్ఞాపించాడు. వెంటనే బ్రహ్మరాక్షసుడు రాజయ్య చెప్పినట్లుగానే వెళ్ళిపోయాడు. పొలం అంతా కూడా నీరు బాగా పెట్టాడు. మరుక్షణం రాజయ్య ముందు ప్రత్యక్షమయ్యాడు. రాజయ్య అప్పుడే 2వ వరుస అన్నం కలుపుకుంటూ ఉన్నాడు. ప్రత్యక్షమైన ఆ బ్రహ్మరాక్షసుడు రాజయ్యను చూస్తూ, రాజయ్య పొలమంతా నీరు పెట్టేశాను అంటూ గట్టిగా చెప్పాడు. ఆ మాటలకు అదిరిపడ్డాడు రాజయ్య. మనసులో అనుకున్నాడు, ఇదేమిటి, ఇలా ఎలా సాధ్యమవుతుంది, అన్నీ ఒక్క క్షణంలో చేసేస్తున్నాడే అని మనస్సులో అనుకొని మళ్ళీ పని చెప్పకపోతే తననే తినేస్తాడు అన్న భయం రాజయ్యలో మొదలైంది. వెంటనే నీరు పెట్టమంటే ఎలాగోలాగు పెట్టడం కాదు, ఒక్కసారి 2 సార్లు కాదు 3 సార్లు దమ్ము పెట్టాలి, అప్పుడు మాత్రమే ఆ బీడు భూమి మళ్ళీ పంట భూమిగా మారుతుంది, వెళ్ళి నీరు సరిగ్గా పెట్టిరా పో అంటూ ఆజ్ఞాపించాడు. వెంటనే బ్రహ్మరాక్షసుడు మాయమైపోయాడు. రాజయ్యకు ఏం చేయాలో అర్థం కావడం లేదు. మళ్ళీ రాజయ్య చెయ్యి గడుక్కునే సమయానికి రాక్షసుడు ప్రత్యక్షమై, రాజయ్య నువ్వు చెప్పినట్లుగా పొలమంతా కూడా దమ్ము చేశాను, ఒకసారి కాదు 3 సార్లు కాదు 5 సార్లు దమ్ము చేశాను, మన పొలమంతా కూడా చక్కగా నీరు పట్టి ఉంది, ఇప్పుడు చెప్పు ఇంకేం చెయ్యమంటావు అని అడిగాడు ఆ బ్రహ్మరాక్షసుడు. రాజయ్యకు ఏం చెప్పాలో అర్థం కాలేదు. వెంటనే తేరుకున్న రాజయ్య, నీరు బాగా దమ్ము పట్టిందన్నావు కదా, సరే వెళ్ళి పొలమంతా కూడా మొక్క నాటిరా పో అని ఆజ్ఞాపించాడు. అలా ఆజ్ఞాపించి రాజయ్య లోపలికి వెళ్ళాడు. కొద్దిసేపటిలోనే మళ్ళీ బ్రహ్మరాక్షసుడు రాజయ్య ముందు ప్రత్యక్షమై, నువ్వు చెప్పినట్లుగా మన పొలం అంతా కూడా మొక్క నాటేశాను అని అన్నాడు. ఆ మాటలకు రాజయ్య అదిరిపడుతూ, ఏమిటి 1000 ఎకరాల పొలమంతా కూడా నువ్వు నారు నాటేశావా, అది ఇంతలోనేనా, అన్నీ చేసేశానని చెప్తున్నావు, అసలు నువ్వు చేసావో లేదో కూడా నాకు అనుమానంగా ఉన్నది అన్నాడు రాజయ్య. ఆ మాటలకు రాక్షసుడు ఒకంత నొచ్చుకుంటున్నట్లుగా నటిస్తూ, కావాలంటే ఒక్కసారి వెళ్ళి నీ పొలాన్ని చూసుకోపో అన్నాడు. మరుక్షణమే రాజయ్య అక్కడ నుండి గబగబా పొలాల వైపు బయలుదేరాడు. పొలం అంతా కూడా ఎక్కడా కూడా కొద్ది సందు కూడా లేకుండా చక్కగా నారు నాటబడి ఉంది. రాజయ్యకు పై ప్రాణాలు పైనే పోయినాయి. ఇది ఎలా సాధ్యము? 100 మంది మనుషులు రోజులు కొద్ది చేసే పనిని వీడు ఒక్క క్షణంలో పూర్తి చేసి వస్తున్నాడు. పని చెప్పకపోతే నన్నే పిక్కు తింటాడు. ఇప్పుడు ఏం చేయాలి అని ఆలోచిస్తున్న రాజయ్య ముందుకు మళ్ళీ రాక్షసుడు ప్రత్యక్షమయ్యాడు. రాజయ్య, అంతా నువ్వు చెప్పినట్లే చేశాను కదా, నేను చేసినట్లు మనుషులు కూడా చెయ్యలేరు, అంత చక్కగా నేను పని చేస్తాను, కనుక ఇప్పుడు ఏ పని చేయాలో మళ్ళీ చెప్పు అంటూ గట్టిగా అరిచాడు బ్రహ్మరాక్షసుడు. ఆ మాటలకు రాజయ్యకి ఏం చెప్పాలో అర్థం కాలేదు. కానీ మళ్ళీ మరుక్షణమే తేరుకొని బ్రహ్మరాక్షసుడితో, పొలంలో మొక్క వేయగానే సరిపోదు, ఆ మొక్కలు బాగా బలంగా పెరగాలి, బాగా ఎదగాలి, పండ్లు కాయాలి, అలా అవ్వాలి అంటే వాటికి ఎరువులు వేయాలి, కనుక మన పొలాలన్నిటికీ కూడా మంచి ఎరువు వేసిరా పో అంటూ రాక్షసుడికి ఆజ్ఞాపించాడు రాజయ్య. రాక్షసుడు వెంటనే అక్కడ నుండి మాయం కాగానే రాజయ్య గబగబా ఇంటికి వచ్చాడు. రాజయ్య ఇంట్లోకి వెళ్ళబోతూ ఉండగా మళ్ళీ బ్రహ్మరాక్షసుడు రాజయ్య ముందు ప్రత్యక్షమయ్యాడు. రాజయ్య, నువ్వు చెప్పినట్లుగా ప్రతి ఒక్క మొక్కకి కూడా ఎరువు వేశాను,
నీకు అనుమానం గనక ఉంటే పొలానికి వెళ్ళి నువ్వు చూసుకో. ఇంకా నేను ఇప్పుడు ఏ పని చేయాలో చెప్పు రాజయ్య అంటూ రాజయ్య ముందు నిలబడ్డాడు బ్రహ్మరాక్షసుడు. రాజయ్యకు కాళ్ళు చేతులు ఆడడం లేదు. అతడికి ఏ పని చెప్పాలో అర్థం కాలేదు. ఏ పని చెప్పినా క్షణాల్లో అయిపోతున్నది. ఇంకా ఇప్పుడు ఏ పని చెప్పాలి, ఇతడి నుంచి ఎలా తప్పించుకోవాలి అని ఆలోచిస్తున్న రాజయ్య మరుక్షణమే తనకు ఒక ఉపాయం రావడంతో, పొలాల్లో పనులు సరే, ఇక్కడ పాడి పశువుల సంగతి ఏమిటి? ఆ గొడ్ల దగ్గర బాగు చేసి ఎన్ని రోజులైందో, వెళ్ళి ఆ పశువుల కొట్టంలో అంతా కూడా శుభ్రం చేసి ఆ పశువులన్నిటినీ కడిగి వాటిని సరైన స్థానాల్లో కట్టివేసిరా పో అంటూ ఆజ్ఞాపించాడు. అలా ఆజ్ఞాపించి రాజయ్య లోపలికి వెళ్ళాడు. రాక్షసుడు రాజయ్య మాట ప్రకారంగా మాయమైపోయాడు. రాక్షసుడు అలా మాయమైపోగానే రాజయ్య లోపలికి వెళ్ళి భార్యతో, ఇంత పెద్ద కష్టం వస్తుందని నేనెప్పుడూ కలలో కూడా అనుకోలేదు. ఈ రాక్షసుడు ఎవరో చెప్పిన పని క్షణాల్లో పూర్తి చేస్తున్నాడు. ఇప్పుడు మళ్ళీ వస్తే ఏ పని చెప్పాలో అర్థం కావడం లేదు. మానవ మాతృలెవరూ కూడా రోజుల పాటు చేయలేని పనులు ఇతను క్షణాల్లో చేసేస్తున్నాడు. ఇప్పుడు వచ్చి కనుక ఏ పని చెప్పకపోతే నన్ను మింగేస్తాడు అని భార్య వైపు తిరిగి, ఇప్పటి వరకు నువ్వు ఏం చెప్పినా కూడా నేను చెవికెక్కించుకోలేదు. నువ్వు చెప్పినవన్నీ కూడా నేను పట్టించుకోకుండా మనుషులతో కాకుండా ఇలా రాక్షసులతో పెట్టుకున్నాను. ఇప్పుడు ఈ రాక్షసుడు వచ్చి నన్ను మింగేసేటట్లున్నాడు. నన్ను ఈ కష్టం నుండి గట్టెక్కించు అంటూ భార్యను బ్రతిమిలాడసాగాడు రాజయ్య. ఆ సమయం కోసమే ఎదురు చూస్తున్న భ్రమరాంబ భర్తతో, మీరు చెప్పినట్లుగా ఈ రాక్షసుడి పీడను నేను వదిలించగలను, కానీ మీరు నేను చెప్పినట్లుగా ఇక్కడ నుండి నడుచుకుంటాను అని నాకు మాట ఇవ్వాలి. అలా అయితేనే నేను మీకు ఈ రాక్షసుడి పీడ విరగడ చేస్తాను అన్నది. ఆ మాటలకు రాజయ్య, నువ్వు ఏం చెయ్యమంటే అది చేస్తాను, నువ్వు ఎలా ఉండమంటే అలాగే ఉంటాను, నీ మాట జవదాటను. ఇది నా పెద్దల మీద ఆన, మన ఇలవేల్పు వెంకటేశ్వరుడి మీద ఆన. ఈ గండం గడిచి బయటపడితే చాలు, నువ్వు ఏం చేసినా నేను కాదననే అన్నాడు భార్యతో. వెంటనే రాక్షసుడు అక్కడ ప్రత్యక్షమై, రాజయ్య, నువ్వు చెప్పినట్లుగా పశువుల దగ్గర పనంతా కూడా చేశాను, ఇంకా ఇప్పుడు ఏ పని చేయాలో చెప్పు అంటూ నుంచున్నాడు. వెంటనే రాజయ్య భార్య ఆ రాక్షసుడి వంక చూస్తూ, నువ్వు ఆ అయ్యగారికే కాదు నాకు కూడా పని చేయవలసి ఉంటుంది. నేను ఆ అయ్యగారి భార్యను. ఇల్లంతా శుభ్రం చేసి పాత ఇత్తడి పాత్రలన్నీ శుభ్రంగా కడిగిరా, ఏం చేయాలో నేను చెబుతాను అంటూ ఆజ్ఞాపించింది. వెంటనే రాక్షసుడు మాయమైపోయాడు. కొద్ది క్షణాల్లోనే మళ్ళీ భ్రమరాంబ ముందు నిలబడి, మీరు చెప్పినట్లుగా పనంతా చేసేశాను, ఇంకా ఇప్పుడు ఏం చేయాలో చెప్పండి అని అడిగాడు. వెంటనే భ్రమరాంబ తన రింగులు తిరిగిన వెంట్రుకలలో నుండి ఒక వెంట్రుకను తీసి రాక్షసుడికిస్తూ, ఈ వెంట్రుకను నువ్వు సాఫుగా చేసి తెచ్చివ్వు, ఆ తర్వాత ఏ పని చేయాలో చెబుతాను అన్నది. వెంటనే రాక్షసుడు భ్రమరాంబ చేతిలోని వెంట్రుకను తీసుకొని దొడ్డి గుమ్మంలోకి వెళ్ళి ఒక మర్రి చెట్టు మీద కూర్చొని ఆ వెంట్రుకను సాఫు చేయడం మొదలుపెట్టాడు. ఇదంతా గమనిస్తున్న రాజయ్య భార్య వంక ఆనందంగా చూస్తూ, నా భ్రమరాంబకు ఇన్ని తెలివితేటలున్నాయని నేను కూడా అనుకోలేదు. ఇప్పటి వరకు నువ్వు ఏం చెప్పినా కానీ నువ్వు ఒట్టి అమాయకురాలివి, ఇంటి ఇల్లాలివి, ఆడదానివి, నీకేం తెలుసు అనుకున్నాను. ఈనాటి నుండి నువ్వు ఏది చెబితే అదే శిరసావహిస్తాను అంటూ సంతోషంగా భార్యతో చెప్పాడు. అప్పుడు భార్య, వాడి పీడ ఇంకొద్ది రోజుల్లోనే విరగడైపోతుంది, కానీ మీరు ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి, మీకు మంత్రం ఉపదేశించిన ఆ సాధు పురుషుడే నాకు కూడా మరొక మంత్రాన్ని చెప్పాడు. ఈ రాక్షసుడి పీడ విరగడైనా కానీ ఆ మంత్రం చదివితే మరుక్షణం ఇతడు మన ముందు ప్రత్యక్షమవుతాడు. ఆ విషయాన్ని మీరు బాగా గుర్తుపెట్టుకోండి, నాకిచ్చిన మాటను తప్పకండి, నేనేది చెబితే అది చెయ్యండి అంటూ భర్తకి గట్టిగా చెప్పింది భ్రమరాంబ. రాక్షసుడు ఆ వెంట్రుకను సాఫ్ చేయడం మొదలుపెట్టాడు. రోజులు గడిచిపోయినాయి, వారాలు గడిచిపోయినాయి, నెలలు గడిచిపోయినాయి. రాక్షసుడికి విసుగొచ్చింది, కానీ ఆ వెంట్రుక మాత్రం ఇంకా రింగులు తిరిగిపోతూనే ఉంది. ఇలా ఉండగా ఒకరోజు రాక్షసుడికి ఆ వెంట్రుకను సాఫ్ చేసే పని చేసి చేసి విసుగనిపించి బయట తిరిగి వద్దాము అని గ్రామ సంచారానికి బయలుదేరాడు రాక్షసుడు. అలా వాడు మానవ రూపంలో గ్రామమంతా తిరుగుతూ ఉండగా ఒక దగ్గర కమ్మరి వాళ్ళు వంకరపోయిన ఇనుప తీగలను నిప్పుల్లో వేసి అవి కాలిన తర్వాత వాటిని సాఫీగా చేస్తూ ఉండడం అతను గమనించాడు. అది చూడగానే రాక్షసుడికి చాలా ఆనందం అనిపించింది. ప్రపంచాన్ని జయించిన ఆనందంతో అక్కడ అదృశ్యమైన రాక్షసుడు మళ్ళీ మర్రి చెట్టు మీదకి చేరి తనకు భ్రమరాంబ ఇచ్చిన వెంట్రుకను ఒక నిప్పుల్లో వేశాడు. అది కాలిపోవడంతో ఏం చేయాలో అర్థం కాక అతడు అక్కడ నుండి మాయమైపోయాడు.
అంతా ఒక కంట గమనిస్తున్న భ్రమరాంబ ఎంతగానో సంతోషించింది. రాక్షసుడి పీడ విరగడైనందుకు రాజయ్య కూడా చాలా ఆనందించాడు. అప్పుడు భ్రమరాంబ రాజయ్యను చూస్తూ, మనకు భోషాణాల కొద్దీ డబ్బు కట్టలు ఉన్నాయి, వెండి బంగారాలకు కొదవలేదు, పట్టు వస్త్రాలకు లెక్కలేదు, ఇంత సంపదను మనం ఏం చేసుకుంటాం? వెళ్ళేనాడు కట్టుకుపోతామా? కనీసం గుండు సూది కూడా తీసుకెళ్ళలేం కదా, బంగారపు ముద్దను మనం మింగలేం కదా. దగ్గర చాలా సంపద ఉన్నది, ఎంతోమందికి మీరు పని కల్పించవచ్చు, మన దగ్గర ఉన్న సంపదతో ఎంతోమందికి చక్కగా వివాహాలు జరిపించవచ్చు, చదువుకునే పిల్లలకు చదువు చెప్పించవచ్చు. మన దగ్గర వందల మంది పనివారి అవసరం ఉన్నది, పశువుల దగ్గర పని చేయడానికి ఎంతోమంది కావాలి, పొలం పనుల కోసం పొరుగు గ్రామాల నుంచి కూడా ఎంతోమంది మనుషులను అవసరం కొద్దీ పిలిపించండి. వాళ్లకు మన ధనంతో మనం సహాయం చేస్తే మన సంపద ఏమీ తరిగిపోదు, ఇంకా మన సంపద పెరుగుతుంది. ఇప్పటి నుండైనా మీ ఆలోచనను మార్చుకోండి అంటూ భార్య భ్రమరాంబ రాజయ్యకు బుజ్జగించి చెప్పింది. రాజయ్యకు భార్య చెప్పిన మాటలు మంచి ఆలోచనలో పడవేశాయి. తన భార్య చెప్పింది నిజమే, తను పట్టుకు వెళ్ళేది ఏదీ లేదు అని బాగా ఆలోచించుకున్న రాజయ్య ఇరుగు పొరుగు గ్రామాలలో వారికి కూడా ఆనాటి నుండి పొలం పనులలో అవకాశం కల్పించాడు. తన దగ్గర ఎన్నో వందల మందిని శాశ్వతంగా పనులలో పెట్టుకున్నాడు. వారి బిడ్డలకు చక్కగా వివాహం జరిపించేవాడు, చదువుకునే వాళ్లకు చదువులు చెప్పించాడు. అచిరకాలంలోనే రాజయ్య గొప్ప ధర్మదాతగా ఆ ఇరుగు పొరుగు చుట్టుపక్కల గ్రామాలన్నింటిలో కూడా మంచి పేరు ప్రతిష్టలు సంపాదించాడు. మనకు బాబాగారు చెబుతున్నారు, తల్లి, ఎవరిలో ఎప్పుడు మార్పు రావాలో అప్పుడే మార్పు వస్తుంది. ఎలా మార్పు రావాలని నేను నిర్ణయించానో అలాంటి మార్పే వస్తుంది. కనుక నీ కుటుంబంలో కూడా నువ్వు కోరుకుంటున్నట్లుగా మంచి మార్పులనేవి తప్పకుండా వస్తాయి. కొద్దిగా ఓపికతో సహనంతో నువ్వు ప్రయత్నం చేయి. నీ ప్రయత్నమే నీకు తప్పకుండా మంచి ఫలితాన్ని అందిస్తుంది. నేను నీ ప్రయత్నంలో తోడుగా ఉంటాను అని బాబాగారు ఒక మంచి సందేశాన్ని ఈరోజు మనకి అనుగ్రహించారు. ఇప్పటి వరకు వీడియో చూసిన మీ అందరికీ చిన్న రిక్వెస్ట్, వీడియో నచ్చితే ఒక లైక్ చేసి సపోర్టు చేయడం మాత్రం మర్చిపోకండి. మరొక మంచి వీడియోతోటి బాబాగారి దివ్యాశిస్సులతోటి మళ్ళీ కలుసుకుందాం. సర్వేజన సుఖినో భవంతు.